ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా వరాహి నవరాత్రి శుభాకాంక్షలండి. ఈ రోజు నుంచి వరాహి నవరాత్రులు మొదలు కదా ఫ్రెండ్స్. వారాహిదేవి చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారండి. మనం ఏదైనా కోరుకుంటే అమ్మవారు చాలా బాగా మనకి వెంటనే రిజల్ట్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. నా జీవితంలో అయితే జరిగిందండి. నేను ఫస్ట్ టైం అండి అమ్మవారిని ఆరాధించాను. యూట్యూబ్లో చూశాను ఫ్రెండ్స్. ఒక సిస్టర్ చెప్పారు అమ్మవారి గురించి. అమ్మవారు మంత్రం అయితే చెప్పారండి. అలాగే ఒక ముద్ర కూడా చెప్పారు ఫ్రెండ్స్. ఆ ముద్ర వేసి అమ్మవారు మంత్రాన్ని చదువుకున్నానండి. అంతే ఫ్రెండ్స్, నేను కోరుకున్న కోరిక 3 రోజుల్లో అయితే తీరిపోయిందండి. చాలామంది భయపడుతూ ఉంటారండి వారాహి అమ్మవారంటే. అటువంటి భయం ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు పూజలు చేయలేకపోయినా ఫ్రెండ్స్, కనీసం అమ్మవారి మంత్రం చదువుకోండి. అమ్మవారిని ఫోటో పెట్టుకోవడానికి మీకు భయంగా అనిపించినా మీరు దీపారాధన చేసుకుని అందులో వారాహిదేవి అమ్మవారినిగా భావించండి. దీపం చాలండి. మనం దీపం లక్ష్మీదేవి నమః అని ఎలా అనుకుంటామో అలాగే దీపాన్ని వెలిగించి వారాహిదేవిగా అమ్మవారిని భావించి మీరు ఏ కోరిక అయితే మీకు కోరిక ఉందో, మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య అయితే అమ్మవారికి చెప్పుకోండి ఫ్రెండ్స్. మీకు ఫోటో లేకపోయినా పర్వాలేదండి. అమ్మవారికి మీరు ఏం ప్రసాదాలు చేయలేకపోయినా పర్వాలేదండి. చేస్తే మీ ఓపిక చేయలేకపోయినా కొంచెం బెల్లం కలిపి నీళ్ళల్లో పానకం కింద అమ్మవారికి పెట్టినా చాలు ఫ్రెండ్స్. 9 రోజులండి. 9 రోజులు చేయలేకపోయినా కనీసం మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక్క వారమైనా చేసుకోండి ఫ్రెండ్స్. మంచి ఫలితం అనేది వస్తుందండి. ఈ నవరాత్రులు పూర్తి అవ్వకుండానే మీ కోరిక అనేది నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యమండి. మీకు చెప్తానండి. నాకు ఒక ఆవిడైతే నన్ను చాలా ఇబ్బంది పెట్టేదండి. అసలు ఏంటంటే ఉట్టి పుణ్యాన్ని తిట్టడం, ఏదో విధంగా మాట్లాడటం నన్ను చాలా టార్చర్ పెట్టింది ఫ్రెండ్స్. నేను అసలు ఇంట్లోంచి బయటకే వెళ్ళనండి. బట్టలు ఆరేయటానికి అది వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది ఫ్రెండ్స్. నాకు చాలా బాధ వేసేది. ఎందుకు ఈమె ఉట్టి పుణ్యాన్ని ఇలా ఇబ్బంది పెడుతుంది, మాట్లాడుతుంది, నవ్వుతుంది, ఉట్టి పుణ్యాన్ని నవ్వటం ఇలా చేసేదండి. చాలా బాధగా అనిపించేది ఫ్రెండ్స్. అప్పుడే నేను యూట్యూబ్లో చూశానండి. వారాహి ముద్ర వేసుకుని అమ్మవారి మంత్రం అయితే చదువుకున్నాను ఫ్రెండ్స్. 3 రోజుల్లో ఆమె నుంచి అయితే విముక్తి కలిగిందండి. చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్. ఇది జరిగి సంవత్సరం పైనే అవుతుంది. మిమ్మల్ని కూడా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, బాధ పెడుతున్నా, ఇరుగుంటి వారు కానీ, ఎదురింటి వారు కానీ, పక్కింటి వారు కానీ ఇలా ఉంటారు కదా ఫ్రెండ్స్. మనం ఏమీ అనకపోయినా సరే మనల్ని ఇబ్బంది పెడుతూ బాధపడుతూ ఉంటారండి. ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇదే విధంగా నేను ఎన్నో కామెంట్స్ చదువుతూ ఉంటానండి. ఉట్టి పుణ్యాన్నే మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మాటలతోటి సూటిపోటి మాట్లాడుతున్నారు అక్క అని ఎంతోమంది కామెంట్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఒకవేళ ఏదైనా కష్టాలున్నా, భూ సమస్యలు ఉన్నా, సొంతింటి కల నెరవేరకపోయినా ఇలా ఏ సమస్య ఉన్నా సరేనండి, మీరు అమ్మవారిని తలుచుకుని మీరు పూజ ఏమీ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. కొంచెం దీపారాధన చేసుకుని పానకం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని నేను చెప్పే మంత్రాన్ని అయితే మీరు ఒక 5 నిమిషాలు అయితే చదువుకోండి ఫ్రెండ్స్. ఈ మంత్రం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఏమి చేయక్కర్లేదు. ఒక్క మంత్రం చదువుకుంటే చాలు మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. శత్రు భయం అనేది ఉండదండి. ఈ రోజుల్లో శత్రువులు ఎక్కువైపోతున్నారు కదా ఫ్రెండ్స్. మనం ఏమీ చేయకపోయినా మన జోలికి రావటం, అన్యాయంగా మనల్ని బాధ పెట్టడం ఇలా చేస్తూ ఉంటున్నారండి. ఆఫీసుల్లో కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే ఎటువంటి శత్రువులైనా సరే వారికి బుద్ధి చెప్తుందండి అమ్మవారు. శత్రు వినాశనం చేస్తుంది. అటువంటి అమ్మవారిని ఈ రోజు నుంచి 9 రోజులు కనీసం ఏ మంత్రమైనా చదువుకోండి ఫ్రెండ్స్. మీరు ఏమీ చేయలేకపోయినా ఈ 9 రోజులు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని చదువుకోండి. మీకు మంచి ఫలితం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం వజ్రఘోషాయ నమః, ఓం వజ్రఘోషాయ నమః, ఓం వజ్రఘోషాయ నమః. ఈ మంత్రాన్ని మీరు 5 నిమిషాలు అయితే మనసులో అమ్మవారిని తలుచుకుంటూ మంత్రాన్ని జపించండి. మీకు ఇది పలకటం కుదరట్లేదు అనుకుంటే ఓం వారాహిదేవియే నమః, ఓం వారాహిదేవియే నమః, ఓం వారాహిదేవియే నమః ఇలా ఈ మంత్రాన్ని అయినా సరే ఫ్రెండ్స్
అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రం అయితే చదువుకోండి. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మంచి వారాహిదేవి నవరాత్రులండి. మంచి ఫలితం అనేది వస్తుంది. మనకి దేవీ నవరాత్రులు ఎలాగో వారాహిదేవి నవరాత్రులు కూడా అలాగేనండి. లలితాదేవి స్వరూపమేనండి వారాహిదేవి అమ్మవారు. ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. మీరు పూజలు చేయక్కర్లేదండి. ఒక్క మంత్రం చాలు. ఈ మంత్రంతో మీరైతే అద్భుతాన్ని చూస్తారు. ఒక ఆయన కామెంట్ కూడా చూశాను ఫ్రెండ్స్. ఆయనకి విపరీతమైన చెవిపోటు వచ్చిందంటండి. ఎలాగా నేను బయటికి వెళ్ళి జాబ్ ఎలా చేయాలని పాపం చాలా బాధపడుతూ భయపడుతూ ఉన్నాడంటండి. అప్పుడే ఈ మంత్రం చూసి ఓం వజ్రఘోషాయ నమః అనే మంత్రాన్ని 5 నిమిషాలు చదువుకునేసరికి ఎవరో చేతో తీసేసినట్లుగా నిప్పు అనేది సడన్గా తగ్గిపోయిందంటండి ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యము. నేను కామెంట్ పెట్టుకుంటే చూశానండి. ఒక ఆయన కామెంట్ పెట్టుకున్నారు. చాలా అద్భుతమైన మంత్రం అండి. వారాహిదేవి అమ్మవారు వెంటనే మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. మీరు నమ్మకంతో ఈ మంత్రాన్ని అనేది ఈ రోజు నుంచి 9 రోజులు కూడా జపించుకోండి. మీకు అద్భుతమైన ఫలితం అనేది వచ్చే తీరుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.